కాక 2 సామ్యుయేలు 22:29 యెహోవా నీవు నాకు దీపమే ఉన్నావు. యెహోవా చీకటి నాకు వెలుగా చేయమంటాడు. దేవుడు మనకు దీపంగా ఉన్నాడు. యెహోవా మనకి చీకటిని వెలుగుగా మార్చమంటాడు. చీకటి చాలా భయంకరమైన కష్టాల్లో, శ్రమల్లో, బాధలో, ఇబ్బందులు ఉంటాయి. మనకి చీకటి ఎలాగంటే దేవుడు కరెంటు బల్బు అయితే కొంతవరకే వెలుగుంటుంది, తర్వాత కరెంట్ పోతే మళ్ళీ చీకటి అయిపోద్ది. మన దేవుడు అలా కాదు, మన హృదయంలో ఉంటే నిత్యం వెలిగే, నిత్యం సంతోషం, నిత్యం ఆనందం. ఎన్నిసార్లు ఈ చనిపోవడం ట్రై చేసినా కానీ నువ్వు దేవుడు వైపు చూస్తే నీకు దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి. మన తండ్రి ఎటువంటి దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి పగటాల మేఘస్తంభమే, నైట్ అగ్నిస్తంభం కాల్చిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ప్రజలకందరికీ 3 రోజులు కట్టిక చీకటి, కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వెలిగే ఉన్నాడు. అలాగే మన దేవుడు మనకి వెలిగే ఉంటాడు. మన దేవుడు నిత్యము సూర్యకిరణం ఎలాగే వెలిగే ఉంటుంది, అంతకని ఎక్కువ మన దేవుడు వెలిగే ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను వెలిగే ఉన్నాను అన్నమాట. హల్లెలూయా.